ఇంత కన్నానందమేమి, ఇంతకన్నా ఆనందమేమి, ఉమ్. ఇంతకన్నా ఆనందమేమి. ఏమండి, దీన్ని కలిపి ఉంది మొత్తం సమాసం అంతా. హా. ఇంత కన్నానందమేమి, ఇంతకన్నా ఆనందమేమి కలిపి ఉంది, ఆ. విడదీయడానికి లేదు. ఉమ్. అంటే ఎక్కడ ఊపిరి తీసుకోవాలి అంటే ఫ్రేజ్ కూడా ఇంత కన్నానందమేమి రాగం పాడినా ఇక్కడే తీసుకోవాలి ఊపిరి. ఉమ్, ఉమ్. ఇంతకన్నా ఆనందం ఏం పాడినప్పుడు కూడా సాహిత్యం కట్ చేయకూడదు. కాబట్టి ఇంత కన్నానందమేమి అని పాడితేనే అది కంప్లీట్ అవుతుంది సాహిత్యం కూడా. ఉమ్. లేకపోతే ఏమవుతుంది, కట్ 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 అని అయిపోయి ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ రాగ ప్రవాహం పోయి మెలడీ డ్రాప్ అయిపోతుంది. ఉమ్. అంతేకాదు, ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ సాహిత్యంలో ఇష్టం వచ్చినట్టు ఊపిరి తీసుకోవడం వల్ల అర్థం మారిపోతుంది. ఫణిరాజ కంకణ విఘ్న నివారణ సంభవం అంటాడు త్యాగరాజ స్వామి. ఉమ్. విఘ్న నివారణ, ఆ తర్వాత విఘ్న ఊపిరి తీసుకుని రణ సంభవం అంటే అర్థమై మారిపోయింది. అంటే విఘ్న నివారించేవాడు రణం కలగజేస్తాడా? కాదు కదా. ఆ విధంగా ఎక్కడ తీసుకోవాలో అక్కడే. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్పినప్పుడు ఉమ్. హ్యాంగ్ హిమ్ కామా నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఆ, మొత్తం అక్కడ మారిపోయింది. అక్కడ ఆ కామా యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో సాహిత్యంలో, సంగీతపరంగా ఉండే సాహిత్యంలో ఎక్కడ పడితే అక్కడ ఊపిరి తీసుకోకుండా ఆ సమాసం కంప్లీట్ అయ్యేదాకా కూడా ఊపిరి పడితే అది పండుతుంది. లేకపోతే అది అర్థం మారిపోయి మనం తెలియకుండా మనమే పాపం చేసిన వాళ్ళు అవుతాం.